హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యువర్ ఛానల్. నేను రీసెంట్‌గానే రియాక్ట్ మీద ఒక వీడియో అయితే పెట్టాను. మా కంపెనీలో ఇట్లా మేము రియాక్ట్ యూజ్ చేయట్లేదు, యాంగులర్ యూజ్ చేస్తున్నామని. ఓకే. మీ పర్స్పెక్టివ్‌లో మీరు చెప్పారు. నేనిక్కడ మీకు చెప్తున్నాను, రియాక్ట్ జాబ్స్ లేవు అని నేను ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఓకే. ఓన్లీ పర్టిక్యులర్ కంపెనీ గురించే మాత్రమే నేను మాట్లాడా. ఎనీవే, నేను ఒక మాట చెప్తాను. రియాక్ట్ జాబ్స్ ఉన్నాయా లేదా అని మీకు చాలా పెద్ద డౌట్ ఉంది కదా. 2025లో మోర్ దాన్ 40,000 ప్లస్ రియాక్ట్ జాబ్స్ ఇంకా ఎగ్జిస్ట్ లో ఉన్నాయి. మోర్ దాన్ 40,000 ప్లస్ అన్నమాట. మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేసి ఒకసారి రియాక్ట్ జాబ్స్ అని సెర్చ్ చేయండి. 40,000 ప్లస్ ఉన్నాయి. ఓకే. మరి ఇందులో ఫ్రెషర్స్ ఉన్నాయా లేదా అని చాలా మందికి డౌట్ ఉంటుంది. ఇక్కడ నేను ఏం చెప్పాలనుకున్నానంటే, ఎందుకు ఈ ఫ్రెషర్స్ కి ఉన్నాయా లేదా అని అడిగితే ఇంపాసిబుల్ అని నేను చెప్పను. ఓకే. బట్ డిఫికల్ట్ అని చెప్తా. ఎందుకంటే డిఫికల్ట్ అని నేను ఎందుకు ఇక్కడ రైజ్ చేస్తున్నాను అంటే, ఇప్పుడు మన దగ్గర యూట్యూబ్‌లో ఒకసారి సెర్చ్ చేయండి. చిన్న ప్రాజెక్ట్ నుంచి రియాక్ట్ మీద పెద్ద ప్రాజెక్ట్స్ వరకు గూడా ఉన్నాయి. అవునా? ఈ ఫ్రెషర్స్ కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, అవే ప్రాజెక్ట్స్‌ని క్లోన్ చేసి మన రెజ్యూమేలో పెట్టేస్తున్నారు. సో, రైట్ పర్సన్‌ని తీసుకోవడానికి ఒక వెల్ నాలెడ్జ్డ్ పర్సన్ ఉన్నా గూడా, ఒక వెల్ నాలెడ్జ్ లేని పర్సన్ అయినా సరే, ఇద్దరిలో ఎవరు కరెక్ట్ అని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. ఓకే. సేమ్ ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల. దట్ ఈస్ ద మెయిన్ ఇంపాక్ట్ అన్నమాట. ఓకే. దానివల్ల డిఫికల్ట్ అయిపోతుంది. ఎవరు ఏంటి అని కనుక్కోవడానికి. ఓకే. ఈవెన్ దో 40,000 ప్లస్ జాబ్స్ ఉన్నా కొన్నిసార్లు ఏమవుతుందంటే, కంపెనీ డోంట్ వాంట్ టు ట్రైన్ ద పీపుల్ అగైన్. ఓకే. ఇప్పుడు ట్రైనింగ్‌కి ఒక ఖర్చు పెట్టాలి. ఎస్ఎంఈని పెట్టాలి, నేర్పించాలి, ఎగ్జామ్ పెట్టాలి. అదంతా వాళ్ళకి చాలా ఖర్చు. సో, దానివల్ల ఫ్రెషర్స్‌ని తీసుకోవడం కన్నా ఒక మిడ్ ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌ని తీసుకోవడం. లైక్ 1 ఇయర్ టు 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్‌పీరియన్స్, 2 ఇయర్స్ టు 3 ఇయర్స్ దానికన్నా అబోవ్ వాళ్ళని తీసుకోవడానికి చూస్తున్నారు. అప్పుడు మీరేం చేయాలి ఫ్రెషర్‌గా? కొన్ని ప్రాజెక్ట్స్ మీరు చేయాలి. నేను ఈరోజు యాంగులర్ నేర్చుకుంటున్నా. ఓకే. యాంగులర్ నేర్చుకుంటున్నా గదా అనేసి నేను సైలెంట్‌గా లేను. నాకొక ఐడియా అయితే వచ్చింది. ఇది నాకు నా టీమ్‌లో ఉన్న ఒక పర్సన్‌కి ఒక ఐడియా వచ్చింది. ఏంటి అంటే యాక్చువల్‌గా కోకోనట్ బిజినెస్ అన్నమాట. ఓకే. కోకోనట్ బిజినెస్ నార్మల్‌గా ఒక దగ్గర ఆహ్, అఫీషియల్లీ వాళ్ళకేమవుతుందంటే వాళ్ళు ఆఫ్‌లైన్‌లోనే సేల్ చేస్తున్నారు. ఒక వెండార్, సెల్లార్, కస్టమర్, యూజర్ ఐడీస్ ఇవన్నీ మాకొక ఐడియా వచ్చింది. ఎందుకు మనం ఆన్‌లైన్‌లో క్రియేట్ చేయకూడదు? ఈ పేజ్‌ని వాళ్ళకెందుకు చూపించకూడదు మనం ఇలా క్రియేట్ చేసి అని. సో, మేమేం చేసామంటే ఇనిషియేషన్ తీసుకొని యాంగులర్‌లో బిల్డ్ చేస్తున్నాం ఈ ప్రాజెక్ట్‌ని. ఇందులో బిల్డ్ చేసేటప్పుడు మేము ఏం చూజ్ చేస్తున్నామంటే, మీరు రియాక్ట్ అనంగానే యాంగులర్ పక్కన పెట్టండి. ఇఫ్ మనం రియాక్ట్‌లో చేస్తున్నామే అనుకోండి. రియాక్ట్‌లో చేస్తున్నాం అనంగానే మనం ఏం ఆలోచిస్తాం? రౌటింగ్ ఉంటే చాలు, వెండార్ ఉంటే చాలు, ఏపీఐస్ ఉంటే చాలు, సెల్లర్ ఉంటే చాలు, కస్టమర్ ఉంటే చాలు. ఇంతవరకే మనం ఆలోచిస్తాం. ఆ రౌట్స్‌ని, లాగిన్‌ని, రిజిస్టర్‌ని ప్రొటెక్ట్ చేస్తే చాలు అన్న వరకే ఆలోచిస్తున్నాం. మనం ఏం ఆలోచించాలంటే పెర్ఫార్మన్స్ ఎలా తగ్గించాలి? ఓకే. బియాండ్ ద ఫ్రంట్ ఎండ్ ఆలోచించాలి. అంటే బియాండ్ ద ఫ్రంట్ ఎండ్ అంటే పెర్ఫార్మన్స్, ఆప్టిమైజేషన్ ఇష్యూస్, బండల్ ఇష్యూస్, వీటి మీద లోడ్ బ్యాలెన్సింగ్ ఇష్యూస్, వెబ్ ప్యాక్, ఇలాంటి వాటి మీద మీకు నాలెడ్జ్ ఉండాలి. ఓకే. ఓన్లీ రియాక్ట్ అనంగానే రియాక్ట్, రెడెక్స్ వస్తే చాలు అని చాలా మంది అనుకుంటున్నారు. బట్ కాదు. రియాక్ట్, రెడెక్స్ బియాండ్ ఫ్రంట్ ఎండ్ ఉంది ఇంకా. ఓకే. బియాండ్ ఫ్రంట్ ఎండ్ మీరు ఆలోచించగలిగితే దెన్ మీరు ఒక పాత్‌లోకి వెళ్ళగలరు. ఇంకొకటి ఏంటి అంటే ఫ్రెషర్స్‌కి చెప్తున్నాను. ఫ్రెషర్స్‌కైనా సరే, ఎక్స్‌పీరియన్స్ పర్సన్స్‌కైనా సరే బియాండ్ ఫ్రంట్ ఎండ్ అంటే మీకు ఇప్పుడు బ్యాక్ ఎండ్ పీపుల్ ఉన్నారనుకోండి. వాళ్ళేమంటారు? బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ గూడా ఉండాలి అని ఇప్పుడు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఓకే. ఎక్కువ ఫుల్ స్టాక్ వాళ్ళని హైర్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఫ్రంట్ ఎండ్ డెవలపర్స్‌ని బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ గూడా కావాలి అని అడుగుతున్నారు. ఓకే. మోర్ ఓవర్ మీకిది కావాలి. ఓకే. బ్యాక్ ఎండ్ కమ్యూనికేషన్ అంటే బ్యాక్ ఎండ్ మీద మీకు కొద్దిగైనా నాలెడ్జ్ ఉండాలి. లైక్ రెస్ట్ ఏపీఐస్, అసలు ఈ డాట్ నెట్ వెబ్ ఏపీఐ ఉంటది గదా. సో, నేను డాట్ నెట్ కాబట్టి నేను చెప్తున్నాను. డాట్ నెట్ వెబ్ ఏపీఐ క్రియేషన్ ఉంటది గదా. సో, డాట్ నెట్ వెబ్ ఏపీఐ మీకు ఎలా క్రియేట్ అవుతుంది? ఏంటి? మినిమల్ నాలెడ్జ్ అన్నా మీ దగ్గర ఉండాలి అనేసి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇంకొకటేంటంటే సిఐ అండ్ సీటీస్ ఉంటాయి గదా. సారీ. వాటిని యూజ్ చేసి మనం పెర్ఫార్మన్స్‌ని ఎలా రెడ్యూస్ చేస్తున్నాం? బండిల్ పెర్ఫార్మన్స్ ఇవన్నీ మీకొక ఐడియా ఉండాలి. ఓకే. వీటి మీద ఐడియా ఉండాలి. బియాండ్ ఫ్రంట్ ఎండ్ ఆలోచించాలి. మీరు ఎంతసేపు ఫ్రంట్ ఎండ్ మీద అంటే రియాక్ట్, రెడెక్స్ వస్తే చాలు అని అనుకుంటున్నారు. బియాండ్ ఫ్రంట్ ఎండ్ ఇవి అన్నమాట. ఇంకొకటేంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్.
మీరు ఎవరైనా ఆలోచిస్తున్నారా? మీరు డైరెక్ట్ రియాక్ట్ అనంగానే డైరెక్ట్ రియాక్ట్‌లోకి జంప్ అయిపోతున్నారు. రియాక్ట్‌లోకి జంప్ అయిపోకూడదు డైరెక్ట్‌గా. మరి జావా స్క్రిప్ట్ ఎందుకుంది? జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి గదా! జావా స్క్రిప్ట్ నేర్చుకోకుండా నువ్వు రియాక్ట్‌లోకి ఎలా జంప్ అయితావు డైరెక్ట్‌గా? యూ కాంట్ జంప్. సో, నువ్వు రియాక్ట్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ జావా స్క్రిప్ట్ అనేది నేర్చుకోవాలి. జావా స్క్రిప్ట్‌లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏముంటాయి? అసింక్రోనస్, ప్రామిసెస్, కాల్ బ్యాక్స్ ఇవే కదా! ఏపీఐ ఫెచింగ్ ఏపీఐస్, యాక్సియోస్ రియాక్ట్‌లోకొచ్చేసరి యాక్సియోస్ ఇలాంటివి ఉంటాయి గదా! సో, వీటిని మ్యాప్, ఫిల్టర్, రెడ్యూస్, సమ్, ఎవ్రీ ఇలాంటివి నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోకుండా యారో ఫంక్షన్స్ ఇవి నేర్చుకోకుండా డైరెక్ట్ నువ్వు రియాక్ట్‌లోకెళ్తే హౌ యూ విల్ లెర్న్ ద రియాక్ట్ అవునా? ఇదే మెయిన్ ఇంపాక్ట్ మీ దగ్గర జరుగుతుంది. ఓకే. రియాక్ట్ ప్రాజెక్ట్స్ అంటే రియాక్ట్ ప్రాజెక్ట్స్ అనంగానే మీరేం జేస్తున్నారు? చాలా మంది యూట్యూబ్‌లో చూసి క్లోన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. యూట్యూబ్‌లో చూసి చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మీరే కాదు, నేను గూడా లెర్నింగ్ స్టేజ్‌లో ఉన్నప్పుడు అలానే చేశా. బట్ ఐ అండర్‌స్టాండ్ నేను ఒక 2, 3 ఇంటర్వ్యూస్ ఫెయిల్ అయ్యా. రియాక్ట్ నేర్చుకున్న తరువాత. ఓకే. అప్పుడు నాకు అర్థమైందేంటంటే యూట్యూబ్ చూసి చేయడం కాదు. మనంతట మనం చేయాలి. ఇప్పుడు నేను కోకోనట్ బిజినెస్ అనేదుంది. అసలు టెండర్ కోకోనట్ బిజినెస్‌కి నేను ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయాలి. అది కూడా యూనిక్‌గా ఉండాలి అని నాకెప్పుడు ఆలోచనొచ్చింది? ఒక ఇష్యూ అనేది నేను చూస్తున్నా. డైలీ కోకోనట్ వాళ్ళ దగ్గరికెళ్తున్నా, నేను తెచ్చుకుంటున్నా, మార్కెటింగ్ జరుగుతుంది. అక్కడ 50 కోకోనట్స్ మనం ఇప్పుడు 100 బండిల్ కోకోనట్స్ తెచ్చుకుంటే 100 బండిల్ కోకోనట్స్ మనకు సేల్ అవుతున్నాయి. ఎలా సేల్ అవుతున్నాయి? ఎంతమందొస్తున్నారు? స్లాట్స్ ఎలా ఇస్తున్నాము? ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఓకే. ఇలా రియల్ టైమ్ సొల్యూషన్ తెచ్చుకోవాలి. రియల్ టైమ్. దీనికి నేనేం చేశాను? ఒక డేటాబేస్ డిజైన్ చేసుకున్నా. ఒక డేటాబేస్ డిజైన్ చేసి అండ్ భూపతి బోత్ పీపుల్ ఆర్ వర్క్డ్ ఆన్ థిస్ అన్నమాట. ఓకే. సో, డేటాబేస్ డిజైన్ చేసుకొని, తర్వాత టేబుల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ప్రతి ఒక్కటి డిజైన్ చేసుకొని, వి స్టార్టెడ్ వన్ థింగ్. అలా మీరు గూడా యూట్యూబ్‌లో ఉన్నది కాకుండా, రియల్ టైమ్‌లో స్టార్ట్ చేయండి. రియల్ టైమ్‌లో మీ చుట్టుపక్కల ఉన్న ఏదైనా ఇష్యూ ఉంటే, దాన్ని తీసుకోండి. ఇప్పుడు మిల్క్ బిజినెస్ ఉంది. మిల్క్ బిజినెస్‌కి గూడా మనం ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేయొచ్చు. కోకోనట్ బిజినెస్ కూడా ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసుకోవచ్చు. చిన్న చిన్నవే ఉంటాయి. బట్ ఇట్స్ ఇంపాక్ట్ వెల్ అన్నమాట ఫ్రెషర్స్‌కి. ఓకే. నేను ఎక్స్‌పీరియన్స్ పర్సన్‌గా చెప్తున్నాను. మనము యూట్యూబ్‌లో చూసి వర్క్ చేయడం కన్నా, యూట్యూబ్‌లో చూసి కోడ్ రాయడం కన్నా, కోడర్‌గా కన్నా ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయగలగాలి. ఓకే. ఒక ప్రాబ్లమ్‌ని మనం సాల్వ్ చేయగలుగుతున్నాము అంటే, దెన్ మనము ఒక డెవలపర్‌గా వర్కౌట్ అవుతాం. ఓకే. ఫ్రెషర్‌గా నువ్వు వెళ్ళడానికి ఇదొక ఛాన్స్. అప్పుడేమవుతుంది హెచ్‌ఆర్ కెన్ ఆల్సో నో ద పెర్ఫార్మన్స్. అండ్ ఇంకొకటేంటి, ఇక్కడ నువ్వు ఇంపాక్ట్ నువ్వు ఇక్కడ పెట్టాలి. ఏమని మెన్షన్ చేయాలి? ఇంక్రీజ్డ్. నేను ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల, ఇవి యూజ్ చేయడం వల్ల పెర్ఫార్మన్స్ అనేది 30% ఇంక్రీజ్ అయ్యింది అనేది నువ్వు పెట్టొచ్చు రెజ్యూమేలో. ఇలా నంబర్స్ మెన్షన్ చేస్తారు చూడండి. ఇలా నంబర్స్ మెన్షన్ చేసే వాళ్ళది కొంచెం త్వరగా షార్ట్ లిస్ట్ అవుతుంది. ఓకే. ఫ్రెషర్స్ అయినా సరే. ఈవెన్ దో ఫ్రెషర్స్ అయినా సరే. ఇంకా నెక్స్ట్ క్వెషన్ ఏంటంటే రియాక్ట్‌లో జాబ్స్ లేవని ఎక్కడ ఎవ్వరు చెప్పలేదు. రియాక్ట్‌లో వెల్ అండ్ గుడ్‌గా జాబ్స్ ఉన్నాయి. 2025లో ఇంకా స్టిల్ ఎగ్జిస్ట్‌లో ఉన్నాయి జాబ్స్. ఓకే. నేను రియాక్ట్ మీదనే వర్క్ చేశా. ఒక 2 ఇయర్స్ దాకా. ఓకే. రియాక్ట్ మీదనే వర్క్ చేసినప్పుడు ఐ నో రియాక్ట్ అంటే ఎలా ఉంటుంది అనేసి. నాకు డైరెక్ట్‌గా యాంగులర్‌లోకి షిఫ్ట్ అవ్వమంటే నేను గూడా షిఫ్ట్ అవ్వలేను అంత ఈజీగా. ఐ హావ్ టు లెర్న్ ద యాంగులర్. అవునా? ఈవెన్ దో మనం ఫుల్ స్టాక్ నాలెడ్జ్ ఉన్నా గూడా, మనం చేయాల్సిన వర్క్‌కి మనం న్యాయం చేయాలంటే ఎవ్రీ టైమ్ వి హావ్ టు లెర్న్ ద న్యూ థింగ్స్. నేనదే అక్కడ చెప్పాను. ఓకే. దానికి మీరు రియాక్ట్ మీద జాబ్స్ లేదంటున్నారేంటి అనేసి మీరు కంగారు పడకండి. జాబ్స్ ఎక్కడికి పోవు. ఉంటాయి. 40,000 ప్లస్ జాబ్స్ ఉన్నాయి. మీరు గూగుల్‌లో సెర్చ్ చేస్తే. వాటిని తెచ్చుకోవడానికి మీరు యూజ్ చేసే టెక్నిక్స్ ఉంటాయి చూడండి. వాటికి ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు మీ రెజ్యూమేలో ఏదైనా రియల్ టైమ్ ప్రాజెక్ట్ తీసుకోండి అంటే, రియల్ టైమ్ ప్రాజెక్ట్ ఎలా అక్క అంటున్నారు. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అంటే ఇదే. మనము ఓన్‌గా థింక్ చేసి చేయడం అన్నమాట. ఓన్‌గా థింక్ చేసి, ఓన్‌గా డేటాబేస్ డిజైన్ చేసుకొని, ఓన్‌గా ఏపీఐస్ క్రియేట్ చేసి, ఓకే. మనం ఫ్రంట్ ఎండ్ కాబట్టి ఓన్‌గా ఏపీఐస్ అవసరం లేదు. freeapi.com అనేసి గూగుల్‌లో సెర్చ్ చేస్తే మీకు ఎన్ని ఏపీఐస్ కావాలంటే అన్ని ఏపీఐస్ మీకుంటాయి ఫ్రీగా. వాటిలో ఒక ప్రాజెక్ట్ చూస్ చేసుకొని కూడా మీరు క్రియేట్ చేయొచ్చు. వాటి పరంగా గూడా. లేదా మీకు బ్యాక్ ఎండ్ రాదా? కంప్లీట్‌లీ యూ ఆర్ నిల్ ఇన్ ద బ్యాక్ ఎండ్. గో విత్ ద ఎనీ బ్యాక్ ఎండ్ ఫ్రంట్ డెవలపర్. ఓకే. ఎవరైనా ఫ్రెండ్ ఉంటే బ్యాక్ ఎండ్ తనతో డెవలప్ చేపించుకొని కమ్ టు ది ఫ్రంట్ ఎండ్ లోకల్ హోస్ట్‌లో వర్కౌట్ అయ్యేలా చేసి దెన్ వర్క్ దాన్ని స్టేజ్‌లోకి పంపించండి. స్టేజ్ అంటే మీకు తెలీదు కాబట్టి వెర్సల్‌లో గాని అలా మీరు పబ్లిష్ చేయండి. ఓకే. అలా పబ్లిష్ చేసి దాన్ని వీడియో తీసి లింక్డ్ఇన్‌లో పెట్టి కొత్త ప్రాజెక్ట్ అసలు యూనిక్‌గా ఉండాలి. ఎవ్వరు చేసుండకూడదు. అలా ఉండాలి. అప్పుడు నువ్వెందుకు హైర్ అవ్వవు? అంతే గదా! ఇంత సింపుల్ థింగ్‌ని ఎలా మర్చిపోతారు?
అప్లై చేసే విధానము ఈ ప్రాజెక్ట్ చేసే విధానంలోనే ఉంటుంది చాలా వరకు. నెంబర్స్ అనేది మనం మెన్షన్ చేయాలి. ఓకే, నెంబర్స్ మెన్షన్ చేయాలి. ఫ్రెషర్ హైర్ అవ్వాలి అంటేనే నెంబర్స్, రియల్ టైమ్ ప్రాజెక్ట్, అందరూ చేసే ప్రాజెక్ట్స్ మనం పెట్టకూడదు. ఓకే, మనం కొత్తగా పెట్టాలి. మనం కొత్తగా పెట్టి కొత్తగా యూనిక్ గా ఆలోచించి పెడతాం చూడండి, దెన్ యూ విల్ హైర్ అన్నమాట. ఓకే, దట్స్ ఇట్. రియాక్ట్ లో జాబ్స్ ఉన్నాయి, డోంట్ వరీ. మనం నేర్చుకునే విధానంలోనే చేంజ్ ఉండాలి అంతే. ఓకే, that's all about the video, and please subscribe to our channel. Thank you.